కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా తనంతటగా తానే తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం ఉందని, గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనెందని లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా సందేహాలు వస్తే ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత, లేకపోతే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్లు వస్తే విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టులు బయటకు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఏ కంప్లైంట్ ఉండదు, ఎవరు అడగరు, తనంతటగా తనే, అది కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పవిత్రమైనటువంటి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ అది చాలనట్టుగా లడ్డులో బాత్రూంలో క్లీన్ చేసే వాటిని కూడా కలిపారని చెప్పి మరోసారి మాట్లాడినటువంటి మాట. అసలు ఈ రెండు చాలవన్నట్టుగా పాలకులట హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టడానికి, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పాలకులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పాలకులు లడ్డు ఉన్నటువంటి పవిత్రని చెడగొట్టారనే భావంతో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే, అది కూడా 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉందని చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు సృష్టించారు. మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారాన్ని 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరిగినటువంటి టెండర్ల ప్రక్రియ యావత్తు కూడా ఏ రేట్లకి ఎవరెవరు సప్లై చేశారు, దానిలో ఏ కంపెనీలు పాల్గొన్నాయన్న అంశాలతో పాటుగా 19 నుంచి 24 వరకు, ఆ తర్వాత 24 నుంచి గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ పదవి ఏదైతే కాలం కొనసాగుతూ ఉందో ఈ కాలానికి సంబంధించి కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు, మీ అందరి ముందు కూడా పెట్టి రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని చెప్పి ఆయన కోరినటువంటి వైనాన్ని చూసిన తర్వాత ఇవాళ ఎవ్వరికి కూడా కనీసం దాని మీద తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఎవరు కూడా, ముఖ్యమంత్రి లేరు, వాళ్ళ మంత్రులు లేరు, వాళ్ళ కూటమి నేతలు లేరు,
ఎవరు కూడా నోరు విప్పి ఇవాళ చూస్తున్నారే తప్ప సమాధానం చెప్పే నాదుడే కరువైపోయారు. ఇవాళ శాసన మండలిలో మేమేమడుగుతా ఉన్నాం? ఇందాపూర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇచ్చారో దాని మీద చర్చ జరగాలని చెప్పి 4 రోజుల పాటు వాయిదాల తీర్మానం మేము ఇచ్చాం. చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు, చర్చకు మేము సిద్ధమంటారు, కానీ సభలోకి వచ్చి పారిపోతారు. దీంతో పాటుగా మా పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో చేరినటువంటి కొంతమంది సభ్యుల చేత చైర్మన్ గారికి ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. లడ్డుపై కూడా చర్చ జరిపించాలని. మేము అడిగేది అదే కదా. మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే వాళ్ళ చేత వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత మేము మరలా 2వ రోజు కూడా మరలా మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇందాపూర్ డైరీతో పాటుగా లడ్డు పైన కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం తయారు కావాలా, చర్చకు ముందుకు రావాలా. పదే పదే మేము కోరినప్పుడు కూడా మేము హిందాపూర్ అంశం మాట్లాడాం. ఎందుకంటే హిందాపూర్ అంటే అది హెరిటేజ్ సంబంధించింది. హెరిటేజ్కు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో 22 యూనిట్స్ ఉంటే 22లో ఇది 17వ యూనిట్గా హిందాపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు. దాన్ని కూడా 12 వరకు, ఫిబ్రవరి 12 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ యూనిట్గా, తయారీ యూనిట్గా ఉన్నటువంటి ఆ సంస్థని 5 రోజుల తర్వాత వెబ్సైట్లో మార్పు చేశారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా మార్చేశారు. దాంతోపాటుగా ఆ కంపెనీలో ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగి కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. అంటే వాళ్లకున్నటువంటి కంపెనీ, వాళ్లకున్నటువంటి వెబ్సైట్లో కూడా మార్పులు ఎందుకు చేశారని అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దేవుని పట్ల నమ్మకం ఉంటే, మీకు ప్రజలకి నిజాలని చెప్పాలనే ఆలోచన ఉంటే చర్చకి ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్యని, మీరు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుమల తిరుపతికి జరిగినటువంటి అపవిత్రత ఇవాళ ప్రజలు యావత్తు కూడా ఏలెత్తి మీ పైన మీకు చూపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇందాపూర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ ఏదో కొత్తగా వచ్చినటువంటి సంస్థ కాదు ఇది. 2014 నుంచి సప్లై చేశారు. 2015లో ఒకసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మరలా తిరిగి మీరు అదే కంపెనీకి బ్లాక్ లిస్ట్ లో తొలగించి టెండర్ ఇచ్చారు, సప్లై చేసింది. మరలా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే దానికి సంబంధించి 658 రూపాయలకి కేజీ నెయ్యి చొప్పున మీరు ఇవాళ ఏకంగా టెండర్ ఇచ్చినటువంటి పరిస్థితులు. అసలు మేము చర్చకు సిద్ధంగా రండి టీటీడీ చైర్మన్ మాట్లాడతాడు, అక్కడి నుంచో మంత్రులు మాట్లాడతారు. ఏది వీళ్ళందరూ కూడా హెరిటేజ్ తరఫున మాట్లాడుతున్నటువంటి మాటలు. చర్చకి రండి బాబు అంటే మీరు సభలో కొన్ని ఫోటోలు చూపించి ఆ ఫోటోల్ని చూపించి డైవర్ట్ చేసే కార్యక్రమం. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము అడుగుతున్నదేంటి, మీరు చెబుతున్నదేంటి? కేవలం డైవర్ట్ రాజకీయాల కోసమే
నిరంతరం కూడా ప్రయత్నం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి స్ట్రైట్ గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని, కానీ సరే మాకు సమాధానాలు చెప్పకపోయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ప్రజలకి తెలియజెప్పడం కోసమైనా మండల్లో చర్చకు సిద్ధం కావాలి కదా. మొన్నటి వరకు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 2 కొండలనే వైఎస్ఆర్ చేశారని చెప్పి ఆయన మీద అపాదులు వేశారు. ఆయన మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని చేస్తూ దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నిందించారు. అవి నిజం ఆగదు కదా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావిస్తూ ఉంటాం. ఆయనకి సంబంధించినటువంటి ఏ అంశాలైనా కూడా ఎవరు అబద్ధాలు చెప్పినా అవి గంటల్లోనే నిజాలు బయటకు వస్తాయి. ఏదో దాచిపెడదామని భావిస్తే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో అదే రీతిలో వెంకటేశ్వర స్వామి సంబంధించి కూడా అబద్ధాలు చెప్పి నిజాలను కప్పిపుచ్చాలంటే అది సాధ్యమయ్యేది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరిచ్చారు? వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి 7 కొండల్ని 7 కొండలుగా 746, 747 జీవోలు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? పదే పదే చెప్తా ఉన్నాం, మేము పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అబద్ధాలను ఆడటం ఇప్పటికైనా ఆపండి. ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలను మానుకోండి. చేసిన తప్పుకి చెంపలేసుకోండి. క్షమించమని దేవుణ్ణి అడగండి. మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు అంతా ఇంతా కాదు. వాటిని పక్కన పెట్టి ఇప్పటికి కూడా మీరు రకరకాలుగా డైవర్ట్ రాజకీయాలతో ముందుకు సాగాలనే భావంతో మీరు ముందుకు సాగితే ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి నేను చెప్తా ఉన్నా. నిన్న వేశారు ఏకసభ్య కమిషన్ అని. అసలు ఏ దశగా మీరు ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది తిరుమల తిరుపతికి సంబంధించి సిట్ని వేసి ఆ సిట్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్ని సభ్యులుగా వేసి వాళ్ళు విచారించి రిపోర్ట్ ఇస్తే కోర్టుకి ఛార్జ్షీట్ వేస్తే ఇవాళ మీరు ఆ ఛార్జ్షీట్లో వీళ్ళకు అనుకూలంగా రాలా, వీళ్ళు చెప్పినట్లుగా ముద్దాయిల్ని ఫిక్స్ చేయలా, వీళ్ళకి కావలసినటువంటి రీతిలో ఆ రిపోర్ట్ తయారు కాలేదనే భావంతోనే ఇవాళ ఏకసభ్య కమిషన్ని మీరు వేశారు. అంటే ఏకసభ్య కమిషన్ వేయటం ద్వారా మీరు ఏకసభ్య కమిషన్లో కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసినట్టున్నారు. అంటే ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే మీరు కోరుకునేది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారందరి పేర్లు ఇందులో రావాలని మీరు కోరుకునేది? అంటే మీకు కావలసినటువంటి రీతిలో రిపోర్ట్ తయారు కావాలనేది మీరు కోరుకునేది? అసలు దానికి ఏకసభ్య కమిషన్ కూడా అక్కర్లేదు కదా. మీరు రోజు పుంకాలుగా మంత్రులు మాట్లాడినా, కూటమి నేతలు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, శాసనసభ్యులు మాట్లాడినా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినా మీరు మాట్లాడేదంతా కూడా విషయం చెప్పడమే కదా, అబద్ధాలు చెప్పడమే కదా. ఇక అయ్యే రిపోర్ట్లు కదా ఏకసభ్య కమిషన్లో కూడా మీరు అదే రిపోర్ట్ను ఆశిస్తా ఉన్నారు. దయచేసి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ఒక పక్క రాజకీయంగా
శత్రువుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని దాని మీద రంగురంగులు వేసి తొక్కాలని ఒక పక్క ఆలోచన, మరో పక్క తనకు సంబంధించినటువంటి సంస్థలకి కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చాలా అనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ప్రభుత్వం వేరే అంశాల్లో ఒకవేళ పనిచేసినా మేము ఎదుర్కోవడానికి సిద్ధపడతాం, ప్రజల పక్షాన అడ్డంగా నిలబడతాం, ప్రజల గొంతుగా నిలబడతాం. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆ స్వామిని అప్రతిష్ట పాలు చేయటానికి ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశాల్లో తప్పనిసరిగా ఈ అంశానికి చర్చించడానికి వాళ్ళు ముందుకు వస్తారని, రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీ ద్వారా స్వామివారిని కూడా వేడుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే సుప్రీంకోర్టు అనేది ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి పెద్ద వ్యవస్థ. ఎవరికి దేశంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మనం సుప్రీంకోర్టు తలుపులు తడతాం. అటువంటి సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించినటువంటి సిట్ కమిటీని వేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా అందులో సభ్యులుగా వేసి విచారించమని చెప్పింది, నిష్పక్షపాతంగా విచారించమని చెప్పింది. అదేవిధంగా నిష్పక్షపాతంగా వాళ్ళు విచారించామని చెబుతూనే ఛార్జ్షీట్ వేశారు. కానీ ఇంకా అసలు ఈయనకి అంటే ఏ వ్యవస్థ పట్ల నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి నేతలకు ఉంటుందో ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా. కనీసం వాళ్ళకైనా అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి పోకలతో ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య సూత్రాలకి మనం అనుగుణంగా వెళ్తున్నామనే భావన కనీసం వాళ్ళకన్నా కలుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక హోంమంత్రి గారి గురించి మనం మాట్లాడుకోవాలా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆమె మండల్లో వారు మాట్లాడే మాటలకు కానీ, బయటకు వచ్చి వారు మాట్లాడే మాటలకు కానీ, అసలు ఆ భాషకు కానీ ఎక్కడ అసలు పొంతనుండదు. అసలు హోంమంత్రి గారు మాట్లాడే భాష అది ప్రజాస్వామ్యంలో ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు, లోకేష్ గారు భుజం ధరుతా ఉన్నారు, ఆమె మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే భావంతో మేము ఉన్నాం. నిన్న జరిగిన లోన మేమేదో లోనకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని అసలు ఎంత దుర్మార్గం అంటే మేము అసలు లోన్ నుంచి బయటకు కూడా రాలా. శాసనమండలి సభ్యులుగా సమావేశం ముగియక ముందే వాళ్ళకి ఆ ఫుటేజ్ వచ్చేసింది. ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. మేము చైర్మన్ గారికి మేము ఇచ్చాం, కాగితం ఇచ్చాం. అసలు మేము రాకముందే సీసీ ఫుటేజ్ బయటకు వెళ్ళింది. అది కూడా మేము సీట్ల దగ్గర నుంచొని వస్తా ఉన్నాం ముందుకి. తర్వాత అక్కడ చెప్పులు విడిచి తప్ప పోటీం దగ్గరికి వెళ్ళాం. మాకు అది బయటికి ఎట్లా వెళ్ళింది ఒకటి, రెండు మొత్తం ఫుటేజ్ కూడా ఇవ్వమని చెప్పాం. మొత్తం ఫుటేజ్ ఇస్తే తెలిసిపోద్ది అక్కడ. అయినా కూడా కర్మ కాకపోతే తెలుగుదేశం నాయకులు చెబితే భక్తి గురించి వెంకటేశ్వర స్వామి గురించి మేము నేర్చుకోవాలా? వాళ్ళు చెబితే
అందుకనే నిన్న చైర్మన్ గారికి ఇచ్చాం బయటికి వెళ్ళినటువంటి విధానం పైన ఒకటి, రెండు అసలు పూర్తి ఫుటేజ్ కూడా ఇవ్వమని చెప్పి మేము కోరాం. పూర్తి ఫుటేజ్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు మీరు ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రంలో ఆయన 4వ పర్యాయం ముఖ్యమంత్రి. ఈ 4 పర్యాయాల్లో ఏ శంకుస్థాపనలు జరిగినా, ఏ ప్రారంభోత్సవాలు జరిగినా చంద్రబాబు నాయుడు గారి చేతిలో వెంకటేశ్వర స్వామిని బొమ్మను పట్టుకుని నడుస్తూ ఉంటే కాళ్ళకి బూట్లు ఉంటాయి. తెలుగుదేశం నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కాల. మేమందరం మా కులదైవం వెంకటేశ్వర స్వామి. నేను ఈరోజు కూడా ప్రతి శనివారం గుడికి వెళ్తా. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని, ఏ పనులున్నా కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వస్తాం. మా మెడలో కూడా వెంకటేశ్వర స్వామి ఉండేది. మా మెడలో కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళి తల్లనీలాలు సమర్పించి వస్తాం. మాకు చెబుతున్నారు వాళ్ళు భక్తి గురించి, దేవుడి గురించి, విశ్వాసాల గురించి వాళ్ళు చెప్తా ఉంటే మేము వాళ్ళని అనుసరించాల. అదేనే చెప్పేది, డైవర్షన్ రాజకీయాలు మానుకోండి. ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకొని డైవర్ట్ చేయాలనే ఆ కాన్సెప్ట్ వద్దు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలా. ప్రజలు ఇవాళ కోట్లాది మంది ప్రజానీకం నిజంగా ఏం జరిగింది తిరుపతి సంబంధించినటువంటి లడ్డు కానీ, లేకపోతే ఇందాపూర్ ఏంటి, అసలు ఆ ఇందాపూర్ కథ ఏందని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆశగా మండల్లో ఏం జరుగుతుందని మనకెళ్ళి చూస్తూ ఉన్నారు. మనం వాళ్ళకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలా, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలా, వాళ్ళకి నిజాలు తెలియాలా. అందుకే మండల్లో చర్చకి రమ్మని అడుగుతా ఉన్నాం. సోమవారం తప్పనిసరిగా చర్చకి రావాలని కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు వస్తారని భావిస్తా ఉన్నాం. మేము వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రోజు కూడా దండం పెట్టుకొని కోరుకునేది ఏంటంటే, నేను గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి, ఇంకా కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ప్రతిష్టను దిగజార్చాలనే భావంతో వాళ్ళు ముందుకు సాగుతా ఉన్నారు. వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాద్ స్వామి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని వచ్చాం. థ్యాంక్ యూ.